నెటిజన్లందరూ అన్వేష్ని ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు జనాలు. హిందువులంతా అన్వేష్ను అన్ఫాలో కొట్టాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అన్వేష్పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. 2 రోజుల్లోనే లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసేశారు. నా అన్వేషణ పేజీని అన్ఫాలో చేస్తున్నారు ఫాలోవర్స్. ఇప్పటి వరకు నా అన్వేష్ ఛానల్ను 2 లక్షల మందికి పైగా అన్ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది ఛానల్ను రిపోర్ట్ కొడుతున్నారు. ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ #అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ ట్రెండింగ్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు సుమారుగా 2 లక్షల మంది, మొన్న ఒక్క రోజులోనే 1,00,000 మంది అన్సబ్స్క్రైబ్ చేయడాన్ని మనం చూసాం, అన్ఫాలో చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు ఓవరాల్గా 2 లక్షల మంది వరకు అన్ఫాలో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బాయ్కాట్ అన్వేష్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. #అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఎవరినైతే ఏ ఫాలోవర్స్ ద్వారా అయితే లక్షలు సంపాదిస్తున్నాడో, కాంటెంట్ పేరు చెప్పి బూతులు మాట్లాడి నోటికొచ్చిందల్లా మాట్లాడి లక్షలు వెనకేసుకున్నాడో, ఇప్పుడు అదే ఫాలోవర్స్ అన్ఫాలో చేస్తున్నారు. అదే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఏది మాట్లాడినా చెల్లుతుంది. అంత బి గ్రేడ్ కంటెంట్ మాట్లాడి, బి గ్రేడ్ మాటలు మాట్లాడి, నోటుకొచ్చిందల్లా మాట్లాడి, బూతులు మాట్లాడి, మహిళల గురించి లేదంటే మన దేశం గురించి, మన హిందువుల గురించి తక్కువ చేసి మాట్లాడడం, మన నటుల్ని, మన సమాజంలో గొప్ప వాళ్ళందరినీ నోటుకొచ్చినట్లు మాట్లాడడం, అయినా ఊరుకుంటారా? ఏది చేసినా చెల్లుతుందిలే అనుకుంటే కుదురుతుందా? అంటే ఇదంతా ఎంటర్టైన్మెంట్గా భావిస్తారా? మీరు మాట్లాడే బూతులన్నీ ఎంటర్టైన్మెంట్ అవుతాయా? మీరు మాట్లాడే నాన్సెన్స్ అంతా ఎంటర్టైన్మెంట్ అవుతుందా? చెప్పేవాళ్ళకి నీతులు చెప్తారు కానీ బూతులు మాట్లాడతారు. చెప్పేవాళ్ళకి నీతులు చెప్తారు కానీ 14 ఏళ్ల చిన్న పాప మీద నేను డబ్బులు ఇచ్చి మరీ ఆ పాపతో నేను ఎంజాయ్ చేశానని మాట్లాడతాడు. చెప్పే నీతులన్నీ బయట సమాజానికి చెప్తూ ఉంటారు. వెళ్ళిన ఊరికొక అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ హిందూ సమాజం గురించి మాట్లాడతారు, హిందూ మతం గురించి మాట్లాడతారు, భారతదేశం గురించి మాట్లాడతారు. భారతదేశంలో యువత అందరూ పనికిమాలిన వాళ్ళని, రీల్స్ చేసుకుంటున్నారని, సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తున్నారని, లేదంటే హీరోల అభిమానులందరూ పని పాట లేని వాళ్ళని మాట్లాడతారు. కానీ నిన్ను మాత్రం ఫాలో అవ్వాలి, నీకు మాత్రం కామెంట్స్ పెట్టాలి, నీకు ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నీకు డబ్బులు కావాలి. కానీ ఇంకొకరిని ఫాలో అయితే మాత్రం వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు. ఇంతేనా? సో ఇప్పుడు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయం మీద? మీరేమనుకుంటున్నారు? మీరు ఒకవేళ ఈ అంశం గురించి మాట్లాడాలి అనుకుంటే ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని మన డబ్బులు తిని సబ్స్క్రైబర్స్, మన భారతదేశంలో మన తెలుగు సబ్స్క్రైబర్స్ వల్ల డబ్బులు వస్తే ఆ డబ్బులతో దేశ విదేశాలు తిరుగుతూ అక్కడ ఎంజాయ్ చేస్తూ చివరికి మన తెలుగులో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ మనల్నే పనికి మాలిన వాళ్ళంటూ కామెంట్స్ చేస్తున్న వాళ్ళని, తిడుతున్న వాళ్ళని ఏం చేయాలి? మన భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి? మీ అభిప్రాయాలు నాతో పంచుకోవచ్చు. మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, మీరు నాతో మాట్లాడవచ్చు. #అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఎంతోమంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంతోమంది అన్ఫాలో చేస్తున్నారు. గరికపాటి గారిని ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఆయన స్థాయి ఏంటి? కనీసం ఆయనకున్న జ్ఞానంలో 1% కూడా లేదు. ఆయన్ని అంత పచ్చిగా మాట్లాడటమా? కొన్ని లక్షల మంది, ఇన్ఫ్యాక్ట్ కోట్ల మంది తెలుగు వాళ్ళని ఫాలో అవుతున్నారు, వాళ్ళ ప్రవచనాలు వింటున్నారు, వాళ్ళు చెప్తే తెలుసుకుంటున్నారు చాలా విషయాలు మన పురాణాల గురించి. అలాంటిది వాళ్ళు కనపడితే కాళ్ళు మొక్కుతారు. అలాంటి వాళ్ళ గురించి ఇంత దారుణంగానే మాట్లాడడం. శివాజీ ఒకవేళ ఆయన చేసిన కామెంట్స్లో 1-2 పదాలు కొంచెం హార్ష్గా ఉండుండొచ్చేమో, బట్ సామాన్య ప్రజలు చాలామంది ఆయనకి సపోర్ట్గా నిలిచారు. ఆయన్ని పట్టుకొని ఇలా మాట్లాడతారా? కాలర్ ఉన్నారు, మిత్ర ఉన్నారు గుంటూరు నుంచి.
మిత్ర గారు. సార్ హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నాను? అదే నాన్ వెజ్ ఇష్యూ గురించి సార్. చెప్పండి చెప్పండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే మా నా అన్వేషణ గురించి నేర్చుకోవాలి సార్. అంటే మనం ఇచ్చే వ్యూస్ తో, మనం ఇచ్చే డబ్బులతో తింటూ మనల్ని తినడం అంటే ఎంత దారుణం అంటే అంత దారుణం అండి. చాలా మంది ప్రస్తావించలేదండి ఒక మాట. మొన్న లవ్ పెట్టినప్పుడు ఎవరైతే తనకి అగేన్స్ట్ గా మాట్లాడతారో వాళ్ళని మాట్లాడించట్లేదు. అవును అవును, లైవ్ లో మాట్లాడించట్లేదు. తినవాదనే మళ్ళీ అసభ్యకరంగా లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా మళ్ళీ ఇక్కడ చూడండి లేడీస్ ఎలా ఉన్నారు, ఆ వీడియోస్ అటుపక్కన లేడీస్ చూపిస్తున్నాడు తను. ఇలా ఉన్నారండి, అది స్వేచ్ఛ అండి. శివాజీ గారు ఏమన్నారండి, అటు యాక్చువల్లీ నేను శివాజీ టాపిక్ మాట్లాడలేదండి. నా అన్వేషణ అతను నా విద్య చెప్తున్నానండి. నేను ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నా దగ్గర మనీ ఉంటే మాత్రం ఒక యూట్యూబ్ లైవ్ పెట్టి ఒక్కొక్క ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తానని చెప్పి 1,00,000 మంది ఏంటండి వాడు చేసిన హిందువుల మీద చేసిన దుర్మార్గమైన పనికి 1,00,000 సబ్స్క్రైబ్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లా. అసలు హిందువులందరూ చేయాల్సిందే. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టాల్సిందే అసలు. అప్పుడు కానీ మనోడి కలిసి రాదండి. వాడు తిన్నింటి వాస లెక్క పెట్టేవాడు. మన ఏదో సపోర్ట్ నేను చెప్తున్నాను, అన్వేషణకి నేను ఫుల్ ఫ్యాన్, ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటుందండి. అలాంటిది మొన్న హిందూ ద్రౌపది గారు టీ షర్ట్ వేశారా, అసలు ఎలా చెప్పబుద్ధిగా అవుతుందండి బాబు వాడికి. అదే కదా, గరికపాటి గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు. అసలు ఆ స్వచ్ఛకాయ ఏంటి, ఆ కీరకాయ ఏంటి, అది పెట్టుకొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఏంటి వాడు, అసలు ఎంత అసలు శివాజీ గారు చెప్పింది అసలు అది సామాన్య ఓడి అసలు బూతే కాదు, వీడు చెప్పిందే బూతులు. అసలు వేయాల్సి చేసి మనం శివాజీ గారి మీద కాదు, ఇతని మీద వేయాల్సింది. ఇతని మీద వేసి ఇతన్ని తీసుకురావాలి ఇండియాకి. ఏం చెప్తున్నాను, నిన్న ఈ 3 రోజుల ఇష్యూలో 1,00,000 మంది అన్సబ్స్క్రైబ్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లా. మొన్న కాల్లో ఆ వేదన మీడియా స్వామి గారు మాట్లాడుతుంటూ అడుగుతూ ఉంటే అసలు ఎంత బూతు మాట అండి. స్వామిని గౌరవించేదా మన హిందూ దేవతలో ఉండి ఇండియాలో పుట్టి అసలు దారుణం అండి. ఇలాంటి మనిషిని అసలు మళ్ళీ క్షమించడంలో కూడా అతను మళ్ళీ అసలు ఆపడతలేంటో నాకు అర్థం కావట్లా కదా. నాశనం అయిపోతారు మీరు, ఎలా చూస్తున్నాడండి, చనిపోతారంట, నాశనం పోతారంట, ఏదేదో చెప్తున్నారు. మనం మళ్ళీ మీరు చేయకపోతే 2026 నాశనం అంట. మళ్ళీ దాంట్లో పశ్చాత్తాపం కలమలేదండి. వాడు ఏదో ఇన్కమ్ తగ్గిపోయింది, ఇంకో దేశానికి వెళ్ళాలి, ఫ్యామిలీ వచ్చారు, ఖర్చులో డబ్బులు లేవు వాడికి, ఏం చేయాలంటే ఈ టెండ్ తీసుకున్నాడు, లైఫ్ ఎక్కువ వస్తాయని. దాంతో నిన్న కూడా వాడు సారీ చెప్తున్నా కూడా జనాలు చూస్తున్నారు. అన్సబ్స్క్రైబ్ చేస్తే ఎందుకు వస్తాయి వాడు సారీ చెప్పిన విషయాలు. దాని కూడా అసలు దారుణం అండి. నా అన్వేషణ అనే మనిషి అసలు మనిషి పుట్టదు కాదు, మన భారతీయుడే కాదు. వాడు బయట తిరిగి బయట కల్చర్ ని అలవాటు చేసుకుని ఆ కల్చర్ కి అడిక్ట్ అయిపోయాడు. మన భారతీయుడు కాదు. ఇప్పుడు నేను వినాయకుడి సాక్షిగా నేను నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను అంటున్నారు కదా. శివాజీ గారి మీద మాట్లాడినవి కానీ, లేదంటే గరికపాటి గారి గురించి మాట్లాడినవైనా, అన్ని మాటలు సీతాదేవి గురించి మాట్లాడినవి అయినా. సో ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాడని ఉద్దేశం చెప్తున్నాడు. వాడు భక్తితో చెప్పట్లేదు, అదంతా ఫేక్ సార్. అసలు మనస్ఫూర్తిగా రావట్లే వాడికి ఆ విషయం. ఓకే ఓకే, మనస్ఫూర్తిగా అతను వినాయకుడు సాక్షిగా అనే విషయాన్ని మనస్ఫూర్తిగా చెప్పట్లా. మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు, అసలు నాశనం అయిపోవాలి మీరు, నేను తప్పు చేస్తే నేను వెళ్ళిపోతున్నట్టు. అది అవుతుందా అండి? పాసిబిలిటీ అవుతుందా అండి? అతను చేసిందని ముమ్మాటికి తప్పండి అది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మిత్ర గారు. రైట్, మరో కాలర్ ఉన్నారు, శ్యామ్ కుమార్ ఉన్నారు ఏలూరు నుంచి. శ్యామ్ కుమార్ గారు నమస్తే. శ్యామ్ సార్, నేను ఏలూరు నుంచి చేస్తాను. నమస్తే. యాక్చువల్గా ఏంటి అంటే సార్ ఒక కుక్కను తీసుకొచ్చి మన సింహాసనం మీద ఎక్కించాం అనుకోండి సార్, అది ఆ సింహాసనం మీదే ఏరికి కంపు చేస్తాను. ఇప్పుడు మన హిందువుల్ని అంత ఇదిగా తిట్టినా కూడా ఇంకా చాలా మంది అన్ఫాలో చేయట్లేదు. ఈ రోజు మార్నింగ్ కూడా ఆయన ఎక్స్క్యూజ్ చేసే ఆయన క్షమాపణ అడిగేటప్పుడు కూడా ఎలా అడుగుతున్నాడంటే, ఏదో మీరందరూ అన్ఫాలో చేస్తున్నారు కాబట్టి ఏదో నేను చెప్పాలని చెప్తున్నాను తప్ప ఆయన కనీసం ఇంత కూడా టచ్ అయిపోతుంది ఆయనకి. దట్ ఇంకోటి ఏంటంటే, సీతాదేవి అనేది హిందువులకి చాలా చాలా ఇంపార్టెంట్ మాట. అలాంటి ఆమె గురించి మాట్లాడడం,
అసలు ఎవరు సార్ అనసూయ? ఆమె గురించి అది పేరేంటండి, శివాజీ గారి గురించి ఆళ్ళని కొట్టుకుంటుంటే ఆ ఆళ్ళలోకి మన హిందువుని తీసుకురావడం ఎందుకు? ఆ పంచాయతీలోకి ఇంటికి తీసుకురావటం, తీసుకొచ్చింది కాక సీతాదేవిని అంత మాట అంటాడు ఆయన. ద్రౌపది గురించి అంత మాట అంటాడు. ద్రౌపది చీరలాగింది కదా సార్, ఇంత పెద్ద యుద్ధం జరిగింది. అసలు అది మాట్లాడితే ఆయన ఒక వినాయకుడి విగ్రహాన్ని పట్టుకొని భగవద్గీత పట్టుకొని నేను హిందువుని అంటాడు. అసలు భగవద్గీతలో ఏ శ్లోకం తెలుస్తాడు అడిగి అసలు? లేదు, అతను బైబుల్ చదువుతానని చెప్పారు కదా. బైబుల్ చదువుతాను అంటాడు సార్. ఆయన ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాడు. థాయిలాండ్ బాగా అభివృద్ధి అయింది అంటున్నాడు. థాయిలాండ్ వాళ్ళంతా చేసేది ఏంటి సార్? మసాజులు చేసుకుని బతుకుతారు. మన ఇండియన్స్ వెళ్ళి అక్కడికి వెళ్తే, నేను వెళ్ళాను సార్ 3-4 టైమ్స్ వెళ్ళా, ఎవరు మసాజ్ చేయండి. అక్కడికి వెళ్తే వాళ్ళంతా చేసేది మసాజులు చేయించుకొని బతుకుతారు. వాళ్ళతో మనం కంపేర్ చేస్తాడు ఏంటి చేస్తాడు? పనికి మన ఎదవుతారు అది. థాయిలాండ్ లో వాళ్ళందరూ చేసి మసాజ్, వాళ్ళకి నైట్ బతుకు, మనం తక్కువ చేసి మాట్లాడడం మనకు అనవసరం. బట్ కాదు వాళ్ళతో మనం కంపేర్ చేస్తారండి. మన ఎకానమీ ఏంటి, ఆయన అసలు మోదీ గారు ఎలా డెవలప్ చేస్తున్నారు, మనం ఎంత నెంబర్ 1 పొజిషన్ లో ఉంటున్నాం. ఇంకా మన డెవలప్ అవ్వలేదు. మన డెవలప్ అవ్వడం ఆడింకా డెవలప్ అవ్వాలి. నిజంగా చెప్పాలంటే ప్రతి హిందువు దీన్ని సీరియస్ గా తీసుకుని అన్ఫాలో కొట్టాలి. ఇంకా కొంతమంది థాయిలాండ్ ఇంకా బాగా హిందుత్వం థాయిలాండ్ లోనే ఇంకా బాగుందని కూడా అంటున్నాడు. ఇంకా ఎక్కువ ఉంది సార్ అక్కడ. నిజంగా చెప్పాలంటే రియల్ గా ఓకే సార్. అక్కడ నేను వెళ్ళాను కొన్ని టెంపుల్స్ కి. టెంపుల్స్ లో ఈవెన్ స్లిప్పర్స్ కూడా లైన్ లో పెట్టి వెళ్తారు. ఇంకా మన వాళ్ళు స్లిప్పర్స్ లైన్ లో పెట్టారు, అక్కడ స్లిప్పర్స్ లైన్ లో పెడతారు. చాలా ఉంటుంది సార్. కాకపోతే ఏంటంటే ఓకే అది బాగుంది, కానీ డెవలప్మెంట్ లో చాలా ఇదిగా ఉంది. ఇక్కడ ఇలా చేస్తారు. ఈ రోజు మార్నింగ్ కూడా వాడు ఏమంటాడంటే ఏదో ఆవుల్ని హిందువులు రేప్ చేశారు, కుక్కల్ని హిందువులు రేప్ చేశారు. అసలు పనికి మనం చెత్తంతా మాట్లాడతారు. అప్పుడు 14 ఏళ్ళు ఇప్పుడు సారీ చెప్తున్నాడు. మీరు చూసారా వీడియో? చూసారా? చూసాను సార్. ఇప్పుడు వాడు 14 ఏళ్ళు అమ్మాయిని రేప్ చేసిన నాడే చెప్తాడు. మరి అది ఏంటంటే దాని అసలు ఉరి శిక్ష కాదు, నడి రోడ్డు తీసుకొచ్చి ఉరి శిక్ష. ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్ ఏమన్నా కాల్చారండి, ఈయన కాల్చారు సార్. అసలు అలాగే ఈయన తీసుకొచ్చి కాల్చాను అలాగే. ఇది నిజం. ఇలాంటి వాళ్ళు చేశారు మన దేశానికి దరిద్రులు. ఇలాంటి వాళ్ళే వీళ్ళు మన ఇంట్లో ఉండి మన కొంపల్లోనే స్విచ్ పెట్టే ఎదవలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ శ్యామ్ కుమార్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మరొక అంటే ఎలాంటి చాలామంది పాపం అమాయక ప్రజలు, అమాయక సబ్స్క్రైబర్స్ అనాలి. ఎందుకంటే అతను ఏదో చాలా ఎంటర్టైనింగ్గా మాట్లాడతాడని, అతను మాట్లాడే బూతుల్ని కూడా పాపం వాళ్ళు గ్రహించలేక, అంటే కొన్ని సందర్భాల్లో చూపించే ప్లేసులను చూస్తూ మధ్యలో కొన్ని బూతులు మాట్లాడుతున్నా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఒక ఆటో డ్రైవర్ నాన్వేషణ ఫోటోని తన ఆటో మీద వేసుకున్నాడు. ఆ ఊర్లో ఎవరు వేసుకోలేదంట, అతను మాత్రమే వేసుకున్నాడు. ఎందుకు? మంచోడు అని చెప్పి నేను నమ్మాను, కానీ మంచోడు కాదు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. ఇతను మంచి అతను కాదు, అతనికి నా ఆటో మీద పోస్టర్ వేసుకునే అర్హత లేదు, అతను అర్హత కోల్పోయాడు అని చెప్పి ఆ చించి వేయడాన్ని మీరు చూస్తున్నారు. ఈ ర్యాండమ్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక వీడియోనే ఇది. ఆర్టీవీ మీకు చూపిస్తుంది. అంటే బయట ప్రజల ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో అనేది. కామన్ పీపుల్. హీజ్ అన్ ఆటో డ్రైవర్. ఒకసారి అది వినండి, అతను ఏం మాట్లాడుతున్నాడు వినండి, మీకే అర్థం అవుతుంది. వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండు ఒక ఆట ఆడుకొని వాడిని కేసులు అంతా చేయించి మంచిగా చేసిండు. ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు. అయితే వీడు మంచిగా అని చెప్పి వీడు తోపనుకొని విని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు వీడి, నా ఒక్కడిదానికి ఉంటుంది. మంచి ఫాలోయింగ్ వచ్చింది. వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటను చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నోరు జరుగుతుంది వీడు దొంగలని చూడుచు. అందుకనే వీళ్ళు తీసేస్తాను, మళ్ళీ వేపిస్తా. వీడు ఏమన్నా మంచి పని చేసినప్పుడు అప్పుడు వేపిస్తాడు, అప్పటిదాకా అయిపోయినాయి. మరి దానికోసం మరి తీయటం ఎందుకు? ఎందుకన్నా వీడిది వేస్ట్. వీడు మంచి పనులు చేస్తాడని నేను వీడిని మోసిన, కానీ వీడి ఇంత లంగగాడు తవలంగాడని తెలిసిన తర్వాత వీళ్ళు మోయడం ఎందుకన్నా ఇంకా నేను మళ్ళీ చేయబాకి. ఏదో మంచోడు కదా అనుకుని నేను ఆటో మీద వేసుకున్నాను, ఇతన్ని మోసే అర్హత అతనికి లేదు అని చెప్పేసి ఆ డ్రైవర్ చెప్తున్నాడు. మన గరికపాటి గారి గురించి, మన శివాజీ గారి గురించి ఇలా మాట్లాడతాడా అని అతను మాట్లాడడాన్ని మీరు చూడొచ్చు. దట్ ఈస్ కామన్ మ్యాన్. అంటే మంచివాడని చెప్తే ఎలా నెత్తిని పెట్టుకుంటారు. కామన్ మ్యాన్ అని కాదు,
ఒక తెలుగువాడు, ఒక భారతీయుడు ఎవరైనా సరే అవతలివాడు మంచివాడైతే ఎలా నెత్తిన పెట్టుకుంటారో వాళ్ళు ఆ అర్హతని కోల్పోయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. మంచివాడని చెప్పేసి ఖమ్మం అంట అతనిది, నాకు ర్యాండమ్గా ఆన్లైన్లో కనిపించిన వీడియో ఇది. ఒక ఖమ్మంలో ఒక ఆటో డ్రైవర్, అతను ఖమ్మంలో ఇంకెవ్వరు ఎప్పుడు ఎక్కడా వేసుకోలేదంట అలాంటిది అతను ఆటో మీద వేసుకున్నాడు. ఆటో అంటే జస్ట్ నాట్ ఎన్ ఆటో, అది కేవలం ఆటోగా చూడలేం. వాళ్ళ జీవనాధారం, వాళ్ళు పూజిస్తారు. అలాంటిది వాళ్ళు ఎంత ప్రేమ ఉంటే అలా ఆటో మీద వేసుకుంటారు. వాళ్ళు చివరికి ఎంత కోపం ఉంటే అలా పీకేస్తున్నాడు చూడండి, ఎలా చించేస్తున్నాడు చూడండి, తీసి కింద కొడుతున్నాడు. ఓకే, మనకి మరో కాలర్ ఉన్నారు, నాయుడు ఫ్రమ్ ఖతార్. మనకి విదేశాల నుంచి కూడా ఈ అంశం గురించి రెస్పాండ్ అవుతున్నారు. అంటే విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్యంగా భారతీయులు తెలుగు వాళ్ళు కూడా ఈ విషయంలో చాలా కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాయుడు గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు ఈ విషయంలో? సార్ మీ ఆర్టీవీ న్యూస్ ఛానల్ చాలా రెస్పాండ్ అయ్యి బాగా ప్రోగ్రామ్ చేస్తుందండి. ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఇప్పుడు శివాజీ గారు, అనసూయ ఆ టాపిక్ నుంచి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చి ఆడి చోటు ఆ అన్వేష్ అనే వ్యక్తి అసలు మరి ఏంటి సార్, అసలు మన హిందూ ధర్మం అంటే ప్రతి ఒక్కడికి లోకం అయిపోయింది ఏంటంటే సార్, అసలు మరి అంత ఘోరం ఏంటి సార్? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది మీలాంటి వాళ్ళే ప్రజలకి ఒక విధంగా కనువైపు వచ్చేటట్లు చేయండి సార్. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు, ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? సార్ నన్ను అడిగమంటే ఆయన చూస్ చేసేయాలి సార్. వాడి మాటలు వల్ల ఎంతమంది ప్రజల చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి వాడికి. అవును, వాడు ఎంతమందిని ప్రభావితం చేస్తాడు సార్, చెప్పండి సార్ మీరు. సీతమ్మ తల్లిని, ద్రౌపదిని ఏంటి సార్ ఆయన మన్ని మాట్లాడేంటండి. ప్లస్ ఇంకోటి అసలు మరీ మేము వాడలేని పదాలు ఆయన వాడుతున్నాడండి. అవును, అంటే నన్ను అడిగిన మట్టుకు అలాంటి వ్యక్తిని గవర్నమెంట్ తీసుకొచ్చి చూస్ చేసేయడం బెటర్ సార్. ఏంటి సార్, నేను కూడా రష్యా వెళ్ళాను సార్, అండ్ కువైట్ వెళ్ళానండి, దుబాయ్ వెళ్ళాను సార్, ఇవన్నీ తిరిగాను సార్. ఎవరి కోసం సార్? నా కోసం అండి. వాడు తిరిగేది ఎవరి కోసం తిరుగుతున్నాడండి? వాడి అమౌంట్ సంపాదించుకోవడానికి వాడి కోసం తిరుగుతున్నాడండి. వాడేదో ప్రజలు ఉద్ధరించినట్టుగా మాట్లాడి, ప్లస్ ఈ గరికపాటి గారిని, సీతమ్మని, నీ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎక్కడో జీలో తోసుకోండి అనే మాటలు ఎంత అంటే మాకు ఇక్కడ కొత్త కోతలు ఆడిపోతుంది సార్ అర్థం. అదేలేండి, చాలా మందికి అలాగే ఉంది. చాలా మంది బాధపడుతున్నారు, కోప్పడుతున్నారు చాలా మంది. రైట్ నాయుడు గారు, థ్యాంక్ యూ. చెప్పండి సార్. మన శివాజీ గారు అనే మాటలకి అసలు ఏంటి సార్, చిన్న అంటే సామాన్లు ప్లస్ ఇంకో అంటే పెద్దలు అంటారు సార్, విలేజ్ లో పెద్దలు ఏమంటారు సార్, ఏదైనా అమ్మాయి సాంప్రదాయంగా ఉందనుకో, ఏమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా, బాగున్నావమ్మా, సర్లే అమ్మా, జాగ్రత్త అమ్మా అని చెప్పేసి అంటారు. అదే కొంచెం చిన్న కపడాలు, చిన్న బట్టలు వేసుకున్న వ్యక్తులు ఏమంటారు, అరే ఇది చాలా దారుణంగా ఉందిరా, వేరే విధంగా ఆయన థింకింగ్ వేరేలా చేస్తున్నారండి. అది మేము విలేజ్ లో మేము చూసాం సార్, అది విన్నాం సార్. ఓకే, సో అందువల్ల ఆయన శివాజీ గారు అనేది కరెక్టే కదా సార్. నాగబాబు గారు ఆయన కూడా, ఆయన పెద్ద స్థాయి వ్యక్తి, ఆయన కూడా అంత ఘోరంగా ఏం మాట్లాడుతున్నాడో ఈ శ్రీజాతికి ఏ సందేశం ఇస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఓకే సరే, ఆ విషయం గురించి మళ్ళీ మనం మాట్లాడదాం నాయుడు గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాలి, టైం ఎక్కువ లేదు. మరొకసారి మనం మాట్లాడదాం తప్పకుండా. మారుతి ఉన్నారు అనంతపూర్ నుంచి. మారుతి గారు హలో, నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు ధన్యవాదాలండి. హలో, చెప్పండి సార్. ఒక్కటి సార్, అతను ఏమంటున్నాడు ఇప్పుడు, ఒక మాట దొరిలేసి మరి సారీ చెప్తున్నారు. ఇలా ఎన్నిసార్లు చేశాడు? గతంలో చాలా సార్లు చేశాడు. అందరినీ అంటాడు, అందరినీ చేస్తాడు. ఏమనుకుంటున్నాడు అతను అసలే అర్థం కావడం లేదు. ఒక హిందూగా చాలా
నాకు మాటలు కూడా రావడం లేదు, అలా ఉంటుంది సార్. మీరు మాత్రం కొద్దిగా సివియర్ గా ఇది యాక్షన్ తీసుకోవాలి సార్. అతనికి ఏదైనా శిక్ష పడే అంటే ఏం చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఏం లేదండి, ఇవన్నీ ఇండియాకి పట్టుకొచ్చి బొక్కలకి వేస్తే బాగుంటుంది సార్. ఓకే, నేనంత పెద్దవాడిని కాదు మాట్లాడేంత. లేదు, కామన్ మ్యాన్ గా ఇప్పుడు మీరు చూసే ఉంటారు, అతని వీడియోస్ చూస్తుంటారు, అతను ఫాలో అయి ఉంటారు. అలాంటప్పుడు మీరు మాట్లాడే హక్కు మీకు ఉంటుంది, మీరు మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే హక్కు మీకు ఉంటుంది, తప్పేం లేదు. ఓకే ఓకే, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు పక్కన. ఓకే ఓకే సార్, ఇంకా చాలా మంది కాలర్స్ ఉంటారు. ఒకటి ఖండించండి సార్, చాలా మీరైతే వదలొద్దండి అతన్ని మాత్రం. మీరొక్కరే చాలా, మీ ఛానల్ ఒక్కటే కొద్దిగా అతన్ని చాలా ఎక్కువ చేస్తున్నారు, చూపిస్తున్నారు జనాలకి కొద్దిగా ఎలాంటి వాడు అనేది మీరు తెలియజెప్తున్నారు. అది చాలా మాకు సంతోషంగా ఉంది. ఇది వీడిని మాత్రం వదలొద్దండి సార్. ఇంకా థ్యాంక్ యూ తప్పకుండా, వి డూ అవర్ బెస్ట్. రైట్, మరో కాలర్ ఉన్నారు, చెన్నారావు ఉన్నారు హైదరాబాద్ నుంచి. చెన్నారావు గారు సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీరు చేస్తున్న డివైడ్ అయితే మంచిది. థ్యాంక్ యూ. ఈ అన్వేషణ ఏం చేయాలంటే సార్, నాకు తెలిసినంత వరకు మన హిందూ ధర్మం మీద ఇంకోసారి మాట్లాడుతున్నా ఉండాలి అంటే ముందు ఆడు బ్యాంక్ అకౌంట్లన్నీ సీల్ చేసేవాళ్ళు సార్. ఓకే, ఒక్క రూపాయి కూడా ఆడు ఖర్చు పెట్టకన్నా, ఒక రూపాయి కూడా ఆన్లైన్ చేయకన్నా ముందు బ్యాంక్ అకౌంట్లు సీల్ చేసేవారు గవర్నమెంట్. బ్యాంక్ అకౌంట్లు అన్నా సీల్ చేస్తే ఆడేదో 6 కోట్లు ఉంది, 6 కోట్లు సంపాదిస్తాను అది అని చెప్పి అంటున్నాడు కదండి. ముందే సీల్ చేసేసి ఆడు పాస్పోర్ట్ బ్యాన్ చేయాలండి ఫస్ట్. ఇక వేరే దేశానికి తిరగడానికి కూడా అర్హత లేకుండా ఆడు పాస్పోర్ట్ బ్యాన్ చేసేసి ఇండియాకి తీసుకొని వచ్చి 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశాను అనేసి అని చెప్పేసి ఒక ఆడియోలో ఆడే ఒప్పుకున్నాడు. కోర్టు చట్టం కింద లోపల వేయాలండి. మళ్ళీ లోపల నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్, రావడంతోనే ఒక కాలు చెయ్యి ఇరిసేయండి, ఎడం కాలు కుడి చెయ్యి ఇరిసిపారడం కాదు, ఇరిసేసి ఇలా అంటున్నాను అనేసి ఏమనుకోకండి. నేను మా ఆవేదన అనమాట, హిందూ ధర్మం మీద జరుగుతున్న ఆవేదన చెప్తున్నాను. కాళ్ళు చెయ్యి ఇరిసేసి 4 కోసేసి గుళ్ళు మీద అడుక్కుంటారు చూడండి, అనకూడదు, అన్న కూడా తప్పుగా అనకూడదు. అమ్మా మిమ్మల్ని తప్పుగా ఉంటే క్షమించండి అమ్మా. ఆ మెట్ల మీద కూర్చోబెట్టి వీడికి రూపాయి కూడా ఎవడో దర్శనం అయ్యకన్నా చూడాలి సార్. అప్పుడేంటంటే బాధ, ఆవేదన, హిందువులు పడే ఆవేదన, బాధ ఏంటిదన్నా తెలుస్తుంది సార్. నా కొడుకు ఇలా అంటున్నాను అనుకోకండి, సారీ అండి. ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు మా మనసుకు ఆ విధంగా తగిలినాయి సార్, మా మనసుకు ఆ విధంగా తగిలినాయి అనమాట. నా కొడుకు సార్ నమ్మితే నమ్మరు కానీ ఇలా సారీ, భారతదేశం ఉంటే మాత్రం ఎక్కడన్నా సరే పరిగెత్తుకొని వెళ్ళి నేను అదే పని చేసేవాడినండి. భారతదేశంలో ఉంటే నేను ఎక్కడున్నా అదే పని చేసేవాడిని. మీకు ఏదైతే చెప్పాను ఆర్టీవీలో అదే చేసేవాడిని. నా మీద కేసు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఒకరు ఏదైనా జరగనివ్వండి, ఐ డోంట్ కేర్. పోతే రేపటికి లాస్ట్. ఈ క్షణాన్ని ఎలా ఉన్నా రేపు ఎలా ఉంటా, నెక్స్ట్ క్షణం ఎలా ఉంటా ఎవరికి తెలియదు. అట్లా నా కొడుకులను ఒక్కసారి ఆ విధంగా చేస్తే ఇంకెవడో కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి అవకాశం ఉండదండి. మన విత్తనాలకే అన్ని దేవుళ్ళు సమానమే, అన్ని మతాలు సమానమే అని చెప్పి మనకే 70 సంవత్సరాలకు రుద్దారండి. ఎడ్యుకేషన్ మార్చారు చాలా రకాలుగా. ఒక రకంగా కాదు, మన మైండ్ లో ఒక రకంగా ఈ పుస్తకాల ద్వారా ఎక్కించలేదండి. ఓకే, ఇప్పుడు మిగతా విషయాలు వద్దులేండి, మనం ఓన్లీ ఈ విషయం గురించే మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చెన్నారావు గారు, థ్యాంక్ యూ. చూస్తున్నాం నిన్న మొన్నటి వరకు అతన్ని ఫాలో అయిన వాళ్ళు, వీళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరి వల్ల డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పుడు వాళ్ళే అంటున్నారు అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి, అతన్ని ఇండియాకి తీసుకురావాలి, ఇక్కడ శిక్ష వేయాలి అంటున్నారు. ఒక 14 ఏళ్ల బాలిక మీద దారుణానికి పాల్పడిన వ్యక్తి మీద ఖచ్చితంగా ఫోక్సో యాక్ట్ నమోదవ్వాలంటున్నారు. మరికొంతమంది అసలు అకౌంట్స్ ఫ్రీజ్ చేసేయండి అంటున్నారు, శిక్ష పడాల్సిందే అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అదిగో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఒక ఆటో డ్రైవర్ ఏం మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఎవరూ వేసుకోలేదు ఎక్కడ ఈ ఖమ్మంలో, నేను ఒక్కడనే ఇలా వేసుకున్నాను ఈ పోస్టర్. కానీ ఇప్పుడు నా ఆటో మీద ఇతని పోస్టర్ ఉండే అర్హతను అతను కోల్పోయాడని చెప్పి మాట్లాడుతున్నారు.
నిన్న మొన్నటి వరకు ఎవరైతే లైక్లు కొట్టారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరి వల్ల అయితే డబ్బులు వచ్చాయో, ఇప్పుడు వాళ్లే నీ పోస్టర్లు పీకి పడేస్తున్నారు, వాళ్లే నీ అకౌంట్లు బ్లాక్ చేయాలని చెప్తున్నారు, వాళ్లే నీకు శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఆల్ బికాస్ కేవలం కన్న తల్లి జన్మభూమి అని పోలుస్తారు కదా, కన్న తల్లి కంటే జన్మభూమి గొప్పదంటారు కదా. అలాంటి జన్మభూమి గురించి సీతమ్మ అంటారు, సీతమ్మ తల్లి అంటారు, కన్న తల్లిలాగా భావిస్తుంటారు సీతాదేవిని. అలాంటి సీతాదేవి గురించి, ద్రౌపది మహాపతివ్రత ఆవిడ గురించి ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక మన సమాజంలో ఇప్పుడు ఇద్దరు ఎంతోమంది ఉన్నారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. చాగంటి గారు, గరికపాటి గారు ఇద్దరు లెజెండ్స్. వాళ్ళు ఖచ్చితంగా లెజెండ్స్. మనకి ప్రవచనాలన్నా హిందూ ధర్మం అన్నా వాళ్ళిద్దరు ముఖాలే గుర్తొస్తాయి. మేబీ వాళ్ళ అభిప్రాయాలు డిఫరెంట్గా ఉండొచ్చు కొన్ని విషయాల్లో. కొంచెం గరికపాటి గారు విషయాలకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కూడా అన్వయించి చెప్తూ ఉంటారు, పరిస్థితులకు తగ్గట్లుగా. ఇట్స్ ఎ స్టైల్ ఆఫ్ చెప్పడంలో ఒక స్టైల్ మాత్రమే అది, అంతే తప్ప ఎక్కడ ఆయన అవినీతి గురించి బోధించలేదు. చాలా గొప్పగా చెప్తూ ఉంటారు చాలా విషయాల గురించి. మూఢనమ్మకాలను పారద్రోలాలని చెప్తుంటారు, కులం అనేది అవసరం లేదని చెప్తూ ఉంటారు. మహిళల గురించి ఆయన కేవలం వస్త్రధారణ గురించి ఇలా కరెక్ట్ కాదని చెప్పడంలో ఉద్దేశమే తప్పితే మహిళల గురించి ఆయన ఎప్పుడు తక్కువగా మాట్లాడలేదు. అమ్మవారితో పోలుస్తుంటారు, నెత్తిన పెట్టుకోమని చెప్తుంటారు భార్యని, తల్లిని. అలాంటి వ్యక్తి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఆ బూతులు, అది కనీసం అతను మాట్లాడినటువంటి ఆ మాటలు మనసులో గుర్తొస్తేనే బాధ కలుగుతుంది ఎవరికైనా సరే. అంత పెద్ద ఆయన్ని పట్టుకొని అలా మాట్లాడడమా? ఏం మాట్లాడాడు అసలు? ఒళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా నాలుక ఉంది కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్లు మాట్లాడడమా? ఇప్పుడేమవుతుంది? ఎందుకు క్షమాపణ చెప్పడం ఎందుకు? నేను మాట్లాడింది కరెక్టే అని చెప్పుకోవచ్చు కదా, ఇంకా సపోర్ట్ చేసుకోవచ్చు కదా. సరే, క్షమాపణ చెప్పినా అది పూర్తి స్థాయిలో క్షమాపణ అంటే కాదు, బెదిరింపు. ఎవరైనా తన క్షమాపణలు తీసుకోకపోతే ఈ ఇయర్ అంతా బ్యాడ్ జరుగుతుందంట, నాశనం అయిపోతారంట, నాలుక మీద మచ్చలు ఉన్నాయంట. ఇదేనా చెప్పే పద్ధతి? క్షమాపణ చెప్పడం అంటే అంతేరా, నేను క్షమాపణ కోరుతున్నాను, నా క్షమాపణను స్వీకరించకపోతే మీరు నాశనం అయిపోతారు. ఇది క్షమాపణ చెప్పడం అంటారా, బెదిరించడం అంటారా? ఇంకా పొగరు తగ్గకపోతే ఎలా? ఇప్పటికీ 2 లక్షల మంది అన్ఫాలో అవుతున్నారు ఆల్మోస్ట్. ఇంక ఇదే కొనసాగితే #unsubscribe నా అన్వేషణ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. అన్ఫాలో చేయమంటున్నారు, బాయ్కాట్ నా అన్వేషణ అంటూ ట్రెండ్ అవుతుంది. ఇఫ్ ఇట్ కంటిన్యూస్, ఎక్కడ మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. విలువ తెలియకపోతే ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా పంచుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ ఈ అంశం గురించి మీ అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు మాతో లైవ్లో. మరొకసారి ఆటో డ్రైవర్ ఏమంటున్నాడో నేను మీకు వినిపిస్తాను. బట్ బిఫోర్ దట్ వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్, మీరు ఒకవేళ ఈ అంశం గురించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీకేమనిపిస్తుంది అతని కామెంట్స్ చూస్తే? ఆ పుచ్చకాయ ఏంటి, ఆ కీరా ఏంటి, అసలు అలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి? అంతకంటే దరిద్రం ఇంకేదైనా ఉంటుందా? ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అసలు? ఆ మాటలేంటి? ఒకసారి ఆటో డ్రైవర్ వీడియోని మరొకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. అసలు కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. అన్న ఇది నాన్వేషణ మంచి నీట్గా ఉంచుకొని ఏంటంటే ప్రపంచయాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా, ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గారని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండు ఒక ఆట. ఆడుకొని వాడిని కేసులు అంతా చేయించి మంచిగా చేసిండు, ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు. అయితే వీడు మంచిగా అని చెప్పి వీడు తోపనుకొని వీడిని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు వీడి, నా ఒక్కడి దానికి ఉంటుంది మంచి ఫాలోయింగ్ వచ్చింది. వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటను చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నోరు జరుగుతాను వీడు దొంగ. అందుకనే వీడు తీసేస్తాను, మళ్ళీ వేపిస్తా. వీడు ఏమన్నా మంచి పని చేసినప్పుడు అప్పుడు వేపిస్తాడు, అప్పటిదాకా వేపేయలేదు.
మరి దానికోసం మరి తీయటం ఎందుకు? ఎందుకన్నా వీడిది వేస్ట్. వీడు మంచి పనులు చేస్తాడని నేను వీడిని మోసిన, కానీ వీడి ఇంత లంగగాడు తవలంగాడని తెలిసిన తర్వాత వీడిని మోయడం ఎందుకన్నా? ఇంకా నేను ఇంకా మళ్ళీ చేయబాకి ఇక. మళ్ళీ ఏమన్నా మంచి పనులు చేసినప్పుడు ఎందుకు తమ్ముడు పీకుతున్నావు? అన్న ఇది నాన్ వేసి మంచి నీట్గా ఉంచుకొని ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా, ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తూ ఉంటాడు ఇది. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గాడని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు సో ఇది మనం చూస్తున్నాం. ఒక కామన్ మ్యాన్, అతను పెద్దగా చదువుకొని ఉండకపోవచ్చు, అతనికి సమాజం గురించి అంతగా అవగాహన లేకపోవచ్చు, బట్ అతను రెస్పాండ్ అవ్వగలుగుతున్నాడు. సో ఎవ్రీబడి ఈజ్ రెస్పాండింగ్, ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ మనకు రెస్పాన్స్ కనిపిస్తుంది. ఎంతవరకు అయితే అతని వీడియోలు వెళ్ళాయో అంతవరకు అతనికి సేమ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. రైట్. బీసీ సంఘం రాష్ట్ర నాయకురాలు మట్టా జయంతి గౌడ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి జయంతి గారితో మాట్లాడదాం. జయంతి గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. ఇప్పుడు నిన్న కూడా మాట్లాడడం జరిగింది. అన్వేషణ వ్యక్తి గురించి మనం అన్ఫాలో చేస్తున్న వాళ్ళకి ముందుగా ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున కృతజ్ఞత చెప్తున్నానండి. అంటే అన్ఫాలో ఒక్కటే వాడికి ఇప్పుడు వాడు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన భారతదేశంలో మన భారతీయుడు ఒకడు వేరే దేశంలో ఉన్నాడని వాడు మంచి మెసేజ్ ఇస్తున్నాడు ఉద్దేశంతోనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. ఈ రోజు అందరు ఎలాగైతే అన్ఫాలో అవుతారో అందరు కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొక విషయము ఈ రోజు నేను వీడియోలో చూడడం జరిగింది. వాడు ఒక వీడియో చూపిస్తూ శివాజీ గారు నా ఫ్యాన్ అని చెప్పి నాకు ఈ రోజే తెలిసింది, నేను క్షమించమని అడుగుతున్నా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసి మీరు చూసే ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే వాడు అసలు మహిళలకి ఎలాంటి తరపున అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు వాడికి. ముఖ్యంగా వీడు మాట్లాడే విధానం వీడే కాకుండా ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నారు. నేను ఒక మహిళని, ఒక నాయకురాలు, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ నేను ఒక మహిళను, ఒక ఆడపిల్లని. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఒకటే ఆలోచిస్తుంది, ఎప్పుడు ఎవరైనా చూసే వాళ్ళకి మనము చూసే విధంగా ఒక అక్కలా చెల్లెలా కనిపించాలని కూడా తప్పలేదు. ఇంకొక విషయానికి వస్తే హిందూ ధర్మం గురించి వాడు మాట్లాడిన విధానం చాలా దరిద్రంగా ఉంది వాస్తవానికి. ఇంకొకటి ఏంటంటే మన హిందూ దేవులని మనం ఎంత పవిత్రంగా గౌరవిస్తామో అదే విధంగా మనం పూజించే దేవతలని వాడు ఆ విధంగా మాట్లాడినాడు అంటే నిజంగా వాడిని కన్న తల్లి ఒకసారి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో విధంగా ఏంటంటే అలాంటి కొడుకుని కన్నందుకు నిజంగా ఆమె సిగ్గుపడాలి. రీసెంట్ గా తను యుగండ వెళ్ళింది వాళ్ళ వాడిని కలవడం కోసం. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు వీడు ఈ విధంగా మాట్లాడుతున్నాను, మీరు చూసే ఉంటారు. నేను ఒక ఆడపిల్లని, ఆ వీడియో గురించి ఆ వర్షం గురించి నేను మాట్లాడలేను. వాడు ఆ వర్డ్స్ మాట్లాడుతుంటే మహిళలను గౌరవిస్తున్నా అని చెప్తూనే ఒక పుచ్చకాయను ముందర పెట్టుకుని వాడు ఎంత దౌర్భాగ్యం మాట్లాడిండో మనం చూసినాం. అసలు ఆ వీడియో వింటుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. వాడు కళ్ళ ముందు కనిపిస్తే చంపేసేంత కోపాన్ని, ద్వేషాన్ని వాళ్ళు కరిగించింది వాడు దరిద్రుడు. ఎవరైనా ఒక పుచ్చకాయని తీసుకొచ్చి చూపిస్తూ వీడియో చేసినంత దరిద్రుడు నాకు తెలిసి ప్రపంచంలో వీడు తప్ప ఇంకెవరు లేడు అనుకుంటా. నా దేశాన్ని నేను గౌరవిస్తా, ఇప్పటికి కూడా నేను ట్యాక్స్ కడుతున్నా నా దేశానికి అన్నాడు వాడు. నేనుండే చోటు వాడిచ్చేది ఏదైతే ఉందో నిజంగా ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు భారతదేశాన్ని అవమానించినందుకు ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టుకున్నా కూడా దాదాపు 140 కోట్ల రూపాయలు. వాడు సంపాదించిన 6 కోట్లు కూడా మన తెలుగువాడు పరాయి దేశంలో ఉంటూ ఒక వీడియో చేస్తున్న వాడి అక్కడ దేశాల్లో చూసేది ఎవరు లేరండి. వాడన్ని తెలుగులోనే వీడియోలు పెడతాడు, చాలా మందికి అర్థం అవదు. వాడు ఇండియా కరెన్సీ మీద బ్రతుకుతూ వాడు భారతదేశాన్ని అవమానించిండు అంటే నిజంగా చెప్తున్నా అంత దరిద్రుని మనం చూడలేం ఫ్యూచర్ లో కూడా. వాళ్ళమ్మ మరి వాడిని చూడ్డానికి వచ్చినప్పుడు మరి ఏంటమ్మా మరి ఇట్లొచ్చినావు నువ్వు, నీకు కూడా సేఫ్టీ కావాలి కదా, మరి చిన్న చిన్న బట్టలు వేసుకొని లేదా గుడ్డ పేలికలు కట్టుకొని తల్లికి సలహా ఇవ్వాలి వాడు. వాస్తవానికి నీ కన్న తల్లి మాత్రం భారతదేశంలో పుట్టేందుకు పవిత్రంగా ఉండాలని
స్త్రీగా ఉండాలని కోరుకున్నప్పుడు పరాయి ఆడపిల్లల్ని కించపరిచే హక్కు గానీ అధికారం కానీ వాడికి లేదు. యా, ఏం చర్యలు తీసుకోవాలంటారు, ఏం చేయాలంటారు? వీటిని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు కోరుతున్నానంటే, కేవలం వాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన మహిళల్ని కించపరిచిన వాడు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపరిచిన వాడు కించపరిచిండు. వాడి మీద ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మహిళనే కాదండి, మన భారతదేశంలో దేవుళ్ళని సైతం మన హిందుత్వాన్ని వాడు ప్రశ్నించిన వాడు. మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క దేశం కూడా మన ఎంత ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికైనా ఒక ప్రాముఖ్యత ఉందంటే కేవలం మన భారతదేశానికేనండి. మనం ఒకవేళ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగరీత్యా మనం వెళ్ళినా కూడా అక్కడి కల్చర్ మనకు అలవాటు అవుతుందో లేదో కానీ మన భారతదేశాన్ని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోం. అదే విధంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, మన భారతదేశాన్ని, మన సంస్కృతిని వాళ్ళు చాలా గౌరవిస్తారు. మన సాంప్రదాయాలు అంటే మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప చరిత్ర. జయంతి గారు సార్ ఒక్క నిమిషం, వీడికి శిక్షించాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి మీద చర్యలు తీసుకోవడానికి మన ఇండియాని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందండి. ఇంకొకడు మన భారతదేశం గురించి మాట్లాడాలి అంటే కూడా 100 తరాలు గుర్తుండిపోవాలి. చాగంటి గారి గురించి మాట్లాడినారు. ఆయన ఎంత ప్రాముఖ్యత, ప్రతి రోజు కూడా ప్రతి క్షణం కూడా ప్రతి దాని గురించి విమర్శ చెప్పంటే దేవుడితో సమానంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన గురించి ఎంత చండాలంగా మాట్లాడినారు. ఆయన్ని తిడుతూనే మహిళల్ని కించపరుస్తూ అసభ్యకరమైన వీడియోస్ అండి. జయంతి గారు ఒక్క నిమిషం మనతో కాలర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. నేను ఒకసారి కాలర్స్తో మాట్లాడి అగైన్ మీతో నేను మాట్లాడతాను. ప్లీజ్ హోల్డ్ ఆన్ లైన్. మోహన్ జాయిన్ అవుతున్నారు కొడంగల్ నుంచి. మోహన్ గారు నమస్తే సార్. ముందుగా మీకు నమస్కారం సార్. నమస్తే అండి. మీకు మీరు ఇంత చొరవ తీసుకోవడం బట్టి ఇది కొద్దిగా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది సార్ జనాలకి. ముందుగా ఈ అన్వేషణ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నట్టే నటిస్తూ ఈ టైంలో ఈ సిచ్యువేషన్ కి తీసుకొచ్చుకున్నాడు. ఆయన మాట్లాడాలనుకునేది చీర గురించి మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. తను ఏం చెప్పాలనుకున్న పాయింట్ స్మూత్ గా చెప్పాలి. అది వదిలేసి సీతమ్మ గారి గురించి, ద్రౌపది గురించి మాట్లాడితే చిన్న సామాన్య వ్యక్తి నుంచి కూడా రెస్పాండ్ చాలా హెవీగా ఉంటుంది సార్. హలో, చెప్పండి. లైవ్ లో ఆయన సారీ చెప్తున్నాడు సార్. సారీ చెప్తుంటే అసలు మాకు ఎలాంటి ఫీలింగ్ రావట్లేదు. ఆయన సారీ చెప్తున్న విధానం కూడా మాకు అసలు నచ్చట్లేదు. అదే సారీని యాక్సెప్ట్ చేయకపోతే, సారీ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మేము. చేయకపోతే అయిపోతారు, దరిద్రం పట్టుకుంటుంది మిమ్మల్ని అని చెప్పేసి ఉల్టా మళ్ళీ మనల్ని అంటున్నాడు. మీరు ఒప్పుకుంటారా లేదా అన్నట్టు భయపడుతున్నాడా, బెదిరిస్తున్నాడా? 500 సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి మోడీ గారు అయోధ్యను మేమంతా తీసుకొచ్చుకుంటే అటువంటి పురాణ గదలన్నీ తీసుకొని ఇప్పుడు సీతమ్మ లేదు, ద్రౌపది లేదు అంటూ ఏదేదో మాట్లాడుతున్నాయి. ఈ దేశంలో ఉన్న హిందువులు మొత్తం ఇట్లా రక్తంతో మరిగిపోతున్నారు సార్. వాడు ఒకవేళ బై మిస్టేక్ లో ఇండియాలో ఉంటే మాత్రము వాడు ఇప్పటి వరకు వాడు చచ్చిపోయి ఉండేవాడు సార్. వాడు ఈ టైం వరకు వాడు బతికుండేవాడు మాత్రం కాదు అసలు. ఇక్కడికి మొన్న శివాజీ గారు అన్నారు 2 పదాలు వదిలేశారని చెప్పారు. మరి స్పాట్ లో ఉమెన్ కమిషన్ స్పందించారు కదా, మరి దీని మీద ఉమెన్ కమిషన్ మాట్లాడదా సార్? అంతే కదా, కరెక్టే కదా. ఉమెన్ కమిషన్ మాట్లాడదా సార్? ఇంత రాష్ట్ర ప్రజలు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు ఒక్కొక్కరు వాడు అన్న మాటలు తలుచుకుంటుంటేనే. ఉమెన్ కమిషన్ మాట్లాడవచ్చు. సజ్జనార్ గారు రెస్పాన్స్ గారు వాళ్ళకి ఎవరికి టాగ్ చేసినా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు, బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అంత రెస్పాండ్ అవుతానే కదా సార్. దీన్ని ఒక కేసు అంటే నిన్న కేసు ఒకటి పెట్టినట్టున్నారు అంతే. ఎందుకు తీసుకురాలి? మాత్రం అకౌంట్ బ్లాక్ చేయాలి సార్ వీళ్ళు. ఆయన అకౌంట్ ని మన ఇండియా అకౌంట్ లో ఉంటాయి కదా సార్. డిపార్ట్మెంట్ తలుచుకుంటే కాని పనిలా సార్ ఆయన తీసుకురావడానికి. అభివృద్ధి అంటే ఇంకెంత అభివృద్ధి చెందాలి దేశం అంటే. ఓకే మోహన్, మీ వాయిస్ నాకు కొంచెం క్లియర్గా రావడం లేదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎనీవే, వినయ్ జాయిన్ అవుతున్నారు. కాలర్ వినయ్ ఫ్రమ్ హైదరాబాద్. వినయ్ గారు హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ముఖ్యంగా మీకు నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అన్వేష్ గారు అలా మాట్లాడడం చాలా బాధ అనిపించిందండి మాకైతే. తన మీద ఏదో కొద్దో గొప్ప అభిమానం ఉండేది మాకు, ఇప్పుడు అది కూడా పోయింది.
యాక్చువల్గా తను సారీ చెప్తున్నట్టు అనిపించడం లేదు, ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకోటి యాక్చువల్ గా వాళ్ళు ప్రజల నుంచి పుట్టినటువంటి ఒక సెలబ్రిటీస్, నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక ఏమంటారు యూట్యూబర్స్ అయినా సరే ప్రజలే కదా వాళ్ళని ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చింది. ప్రజలకి వాళ్ళు ఒక మంచి సందేశం ఇవ్వాలి, ప్రజలని ఒక మంచి మాటలతోటి వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి మాటలతోటి వాళ్ళు నడిపించాలి. అలాంటి అధర్మమైనటువంటి మాటలతోటి మన హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ దేవతలని కించపరుస్తూ, యాక్చువల్గా రామాయణ మహాభారతాలు అంటే మనకి ఎంతో అభిమానము. ప్రతి ఒక్క హిందువు ఆ రామాయణ మహాభారతాలు అంటే ఎంతో దీంతో ఉన్నారు. వాళ్ళ జీవితాలు, మహాపురుషుల జీవితాలు ఇప్పుడు కూడా ఒక ఆదర్శంగా తీసుకొని నడిచే వాళ్ళు ఎంతో ముందు ఉన్నారు. ముఖ్యంగా సహస్రత అవధాని అయినటువంటి గరికపాటి గారి మీద చేయడం చాలా బాధాకరం అనిపించింది మాకైతే. దానివల్ల ఎంతో మంది సబ్స్క్రైబర్స్ అందరు కూడా, ఈవెన్ మా ఇంట్లోనే 10 మంది ఉన్నారు, అందరు కూడా సబ్స్క్రైబ్ చేసేసాం. అలా చేయడం చాలా తప్పు, అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడికే, అసలు రావణాసురుడు ముట్టుకోకుండా భూమితో పెకిలించుకొని వెళ్ళిపోయాడు సీతాదేవిని. అలాంటిది డైరెక్ట్ గా అట్లా మాట్లాడడము, మన ద్రౌపది గురించి అలా మాట్లాడడం, ద్రౌపది చీరలాగినందుకే మొత్తం మహాభారతం అనేది సంభవించింది, ఇంతమంది చనిపోయారు, 100 మంది కౌరవులు చనిపోవడం దానికి కారణమైంది. ఇప్పుడు ఆయన ఒక చిన్న మాటతోటి ఇప్పుడు ఆయన చేతులారా ఆయన దీన్ని పాడు చేసుకుని, ఆయన ఒక ప్రెస్టేజ్ ని పాడు చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పటి నుంచి ఒకటే హిందూ ధర్మం, హిందూ అంతా కూడా ఏకం అవుతుంది. ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు దేశంలో. ఎవరు కూడా హిందూ మతం గురించి, హిందూ దేవతల గురించి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ప్రజలతోటే వీళ్ళు ముందుకెళ్తున్నారు, ప్రజల ఒక అండతోటే వీళ్ళందరూ కూడా ఫేమస్ అయ్యారు. ప్రజలందరూ కూడా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనేది ఒక గట్టి సందేశం ఇస్తున్నారు ప్రజలు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వినయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో చూస్తున్నాం అక్కడ ఆటో డ్రైవర్ ఆ పోస్టర్ని చించివేసిన, లేదంటే సామాన్య ప్రజలందరూ ఇంత సీరియస్గా రెస్పాండ్ అవుతున్న ఒక్కటే కారణం, ఒకప్పుడు వాళ్ళందరూ కూడా అభిమానించిన వాళ్ళే, కానీ ఇప్పుడు వాళ్ళే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వాళ్ళే అన్ఫాలో అవుతున్నారు, వాళ్ళే అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలని అడుగుతున్నారు, ఇండియాకి తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఒకప్పుడు ఏదో సమాజాన్ని ఉద్ధరించామని ఫాలో అవ్వాలి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఏదో సరదాగా దేశ విదేశాలు తిరుగుతున్నాడు, అక్కడ ఏదో చూపిస్తున్నాడు కదా అని చెప్పేసి ఫాలో అయ్యారు. నేను ఆటగాడిని అని చెప్పేసి నువ్వు చెప్పుకున్నా, లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్పుకున్నా, ఏదో చెప్పుకుంటున్నాడులే సరదాగా అని చెప్పేసి అనుకున్నారు. బట్ నౌ ఇట్స్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. హిందూ మతం గురించి, భారతదేశం గురించి, అప్పుడప్పుడు భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి యువత గురించి కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. పనికిమాలిన వాళ్ళు, వేరే హీరోలకు అభిమానులు ఉంటే వాళ్ళని పనికిమాలిన వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. బట్ నిన్ను ఫాలో అవ్వాలి, నీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నీకు డబ్బులు ఇవ్వాలి. ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? దిల్ జస్ట్ వెయిట్ ఫర్ ద టైం అంతే. ఇప్పుడు టైం వచ్చింది, అసలైన టైం జరుగుతుంది, జరగాల్సింది. కనీసం ఇప్పటికైనా రిగ్రెట్ అయ్యి క్షమాపణ చెప్తున్నాడు అంటే అది కాదు, బెదిరిస్తున్నాడు. నేను క్షమాపణ చెప్తున్నాను, నేను నా మాటలను కనుక మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారా? ఏం మాటలు అవి? క్షమాపణ చెప్పేది అలాగేనా? నిజంగా రిగ్రెట్ ఫీల్ అయిన వాళ్ళు, బాధపడ్డవాళ్ళు, పశ్చాత్తాపడ్డ వాళ్ళు మాట్లాడే పద్ధతి అదేనా? శివాజీ నాకు ఫ్యాన్ అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పి మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు తెలీదా, చూసుకోలేదా? గరికపాటి గారి గురించి నేనేం మాట్లాడలేదు, జస్ట్ ఏదో 1-2 మాటలు కొన్ని జారాను. 1-2 మాటలు జారావా? అది మాట జారటమా? ప్రజలు అంత పిచ్చోళ్ళ? రైట్, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఏం చర్యలు తీసుకోబోతున్నారు మరి ఈ విషయంలో, ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది.